మొదటిసారికి మహబ్ ఛానల్ వీడియోస్ని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో శాఖలను ప్రక్షాళన చేసి కొత్త పోస్టులను సృష్టించడానికి ఇక్కడ కసరత్తు అయితే చేయడం జరుగుతుంది. సో ప్రభుత్వం ఏదైతే ప్యూర్ రేర్లో సమగ్ర పాలన దిశగా ప్రభుత్వం ఇక్కడ దృష్టి సాధిస్తుంది. సో ఇక్కడ వచ్చేసరికి మనకు కొత్త పోస్టులు వచ్చే అవకాశం ఉన్నదండి. రవాణా కానీ, స్టాంపులు, రిజిస్ట్రేషన్, పురపాలక శాఖల నుంచే కానీ, తర్వాత అబ్కారీ వంటి కార్యాలయాల్లో ఏర్పాటు చేసేందుకు కూడా మరి ఇక్కడ నిర్ణయం తీసుకున్నటువంటి సమాచారం. దీంతోపాటు పోలీస్ శాఖల్లో కూడా పెను మార్పులు చేపట్టడానికి ఇక్కడ సృష్టిస్తున్నారనమాట. అంటే మనకు దాదాపుగా ఇక్కడ కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కూడా దాదాపుగా ఎక్కువ కనిపిస్తున్నాయి. సో తెలంగాణలో ఇప్పటికే దాదాపు కూడా మనకు 40 నుంచి 60 వేల వరకు ఖాళీలు ఉన్న విషయం మనకు తెలిసింది. వాస్తవానికి మరి ప్రభుత్వము ఇప్పటికే కూడా మరి ప్రతి నెలలో 3 నోటిఫికేషన్స్ను విడుదల చేయాలన్న ఉద్దేశంతోనే మరి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. సో నిన్ననే మనకు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కూడా మరి దాదాపుగా 24 పోస్టులతో గ్రూప్ 1 స్థాయికి సంబంధించినటువంటి పోస్టు కూడా మరి ఇక్కడ విడుదల చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇవాళ రేపు కూడా మరి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ FBO సంబంధించినటువంటి పోస్టులు ఏదైతే ఉన్నాయో దాదాపుగా 1393 పోస్టులతో మరి నెక్స్ట్ నోటిఫికేషన్ రాబోతుంది. మరి దీంతో పాటుగా ASO సంబంధించినటువంటి పోస్టులు కూడా అండి దాదాపుగా 180 పోస్టులతో మరి అప్కమింగ్ నోటిఫికేషన్స్ అయితే మరి ఇక్కడ వచ్చే అవకాశాలు కూడా దాదాపుగా కనిపిస్తున్నాయి అన్నమాట. సో గతం నుంచే మనం చెప్పుకుంటూ వస్తున్నాం, నోటిఫికేషన్స్ దిశలో ప్రభుత్వం చాలా సానుకూలంగా ఉన్నది. 100% రిక్రూట్మెంట్ దిశగా ఇక్కడ ప్రభుత్వం అయితే కసరత్తు చేయడం జరుగుతుంది. సో ఏదైతే మనము చెప్పుకుంటూ వస్తూ ఉన్నాము, సో DEO సంబంధించినటువంటి నోటిఫికేషన్, తర్వాత AEలకు సంబంధించిన నోటిఫికేషన్, తర్వాత FBOలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్, సో ఇవన్నీ కూడా మనము చెప్పుకున్న సంబంధించినటువంటి పోస్టుల వివరాలే. సో ఇప్పుడు ప్రభుత్వం అదే దిశగా నోటిఫికేషన్స్ ఇచ్చి భర్తీ చేస్తున్నారు. సో దాంతోపాటుగా 5,000 పోలీసు ఉద్యోగాల భర్తీకి సన్నాహాలు చేస్తున్నారు. పోలీస్ అకాడమీని సందర్శించిన DGP ఆనందాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది సార్. సో ఈ యొక్క పోలీస్ అకాడమీలో సందర్శించారు. అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలను కూడా హైదరాబాద్లోని రాజబహదూర్ వెంకటరామరెడ్డి ఏదైతే పోలీస్ అకాడమీ ఉన్నదో అక్కడ సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి, శిక్షణ కేంద్రాలు ఎలా ఉన్నాయి అనేది మొత్తం సమీక్ష చేశారనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ రిక్రూట్మెంట్ పోలీస్ రిక్రూట్మెంటే దాదాపుగా 5,000 పోస్టులతో ఈ యొక్క నోటిఫికేషన్స్ అయితే అప్కమింగ్ నోటిఫికేషన్స్ ఉన్నది. సో ఈ నోటిఫికేషన్స్ నెక్స్ట్ మంత్లో వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి. ఈ మంత్లో దాదాపుగా ఇంకో 2 నోటిఫికేషన్స్ విడుదలైన కూడా మరి నెక్స్ట్ మంత్లో మరో పోలీస్ నోటిఫికేషన్తో పాటు మరి కొన్ని నోటిఫికేషన్స్ కూడా మరి దాదాపుగా 3 నోటిఫికేషన్స్ విడుదల చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడ ప్రభుత్వం కనిపిస్తుంది అనమాట. గతం నుంచే చెప్పుకుంటూ వస్తున్న నోటిఫికేషన్స్ విషయంలో ప్రభుత్వం చాలా సానుకూల వైఖరి కనిపిస్తుంది. వన్స్ ఒకసారి నోటిఫికేషన్స్ వచ్చినా అనుకోండి 3 months టైమే ఉంటుంది, మళ్ళీ మీకు అంతగా టైం ఉండకపోవచ్చు. ఇప్పటి నుంచే మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ అనేసి చెప్పుకుంటూ వస్తున్నాం. సో ఇప్పుడు అదే దిశగా ప్రభుత్వం సానుకూల వైఖరిని చూపిస్తూ నోటిఫికేషన్స్ను 1 by 1 విడుదల చేసేటటువంటి దిశగానే ఇప్పుడు కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్స్. సో గతంలో మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఒకటే మాట చెప్పారు, నోటిఫికేషన్ సిద్ధంగా ఉన్నాయి, సో విద్యార్థులు మీ ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకోండి, 1 by 1 నోటిఫికేషన్ వస్తూనే ఉన్నాయి అనేసి కూడా మనకు స్పష్టంగా చెప్పడం జరిగింది. అదే దిశగా ఇప్పుడు విడుదల చేస్తున్నారు ప్రభుత్వం కూడా. దీంతో పాటుగా మనకు గ్రూప్ సంబంధించినటువంటి విషయానికి వస్తే తర్వాత అభ్యర్థుల గ్రూప్స్తో పాటు DSC సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కూడా ఎక్కువగా చదువుతూ ఉంటారన్నమాట. సో ఈ నోటిఫికేషన్స్ ఈ ఇయర్ ఎండింగ్ వరకు కూడా ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఈ నోటిఫికేషన్స్ కూడా మరి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దాదాపు కూడా ఈ కొత్త పోస్టులను సృష్టిస్తే మరి 20 నుంచి 30 వేల వరకు మరో ఖాళీలు ఉండే అవకాశాలు కూడా మరి కనిపిస్తున్నాయి. శాఖల వారీగా ఇక్కడ ప్రక్షాళన అయితే మరి మొదలవ్వడం జరిగిందండి. సో ఇది ఓవరాల్గా సంబంధించినటువంటి మరొక అప్డేట్. మరొకసారి మరో 20-30 వేల నోటిఫికేషన్స్తో అప్కమింగ్ తెలంగాణలో నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి.